ఈ జూలై మంత్ నుంచి ఎయిర్టెల్ డిటిహెచ్ రీఛార్జ్లు అనేవి మారాయండి. కొత్త రీఛార్జ్ ఆఫర్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా సన్ డైరెక్ట్ డిటిహెచ్ రీఛార్జ్లు కూడా మారాయి. అవి కూడా కొత్త రీఛార్జ్ ఆఫర్స్ అయితే వచ్చాయండి. మన నెక్స్ట్ వీడియోలో అయితే సన్ డైరెక్ట్ డిటిహెచ్ రీఛార్జెస్ గురించి చెప్దాం. ఈ వీడియోలో అయితే ఎయిర్టెల్ డిటిహెచ్ రీఛార్జెస్ గురించి చెప్తానండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసిన తర్వాతే మనకి కాల్ చేయండి భయ్య, ఎవరికైనా రీఛార్జెస్ కావాలనుకుంటే 100% జెన్యూన్గా చేస్తాము. ముందు ఎయిర్టెల్ డిటిహెచ్లో తెలుగు పవర్ స్టార్ ప్యాక్ అనేది అవైలబుల్లో ఉందండి. చాలా మంచి ప్యాకు. ఈ ప్యాక్లో మనకి నేను సైడ్ మీకు ఛానల్ లిస్ట్ అయితే ఇస్తున్నాను, చూసుకోండి. దీంట్లో మనకి ఆల్ తెలుగు ఛానల్స్, ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్, అదేవిధంగా చిన్నపిల్లల ఛానల్ ఒక 10, స్పోర్ట్స్ ఛానల్స్ అయితే స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు, స్టార్ స్పోర్ట్స్ 2 తెలుగు, స్టార్ స్పోర్ట్స్ 3, సోనీ 10/4 4 స్పోర్ట్స్ ఛానల్ అయితే వస్తున్నాయండి. అదేవిధంగా నేషనల్ జియోగ్రఫీ, యానిమల్ ప్లాంట్, డిస్కవరీ అన్ని ఛానల్స్ కూడా కవర్ అయిపోతున్నాయండి ఈ ప్యాక్లో. మీకు సైడ్ లిస్ట్లో ఇస్తున్నాను. మీరు నార్మల్ ప్యాక్ చేసుకున్న ఇవే ఛానల్స్ వస్తాయి, హెచ్డీ ప్యాక్ చేసుకున్న ఇవే ఛానల్స్ వస్తాయండి. ఛానల్స్ అయితే ఏమీ మారవు. నేను ఇంకా కొంచెం వీడియో లాస్ట్ వరకు చూడండి. హెచ్డీ ఛానల్స్ ఏమేమి వస్తున్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ నార్మల్ ప్యాకేజ్ ఎంత ఉంది అమౌంట్, అదేవిధంగా హెచ్డీ ప్యాకేజ్ ఎంత ఉంది అమౌంట్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. ప్రజెంట్ ఎస్డీ ప్యాకేజ్ అండి. ఎస్డీ ప్యాకేజ్ అనేది 1 మంత్కి ఈ పవర్ స్టార్ హెచ్డీ ప్యాకేజ్ అనేది 308 రూపాయలు అయితే ఉందండి. పవర్ స్టార్ ఎస్డీ ప్యాకేజు నెలకి చేసుకుంటే 308 రూపాయలండి. 6 మంత్స్కి ఒకసారి చేసుకుంటే 1542 రూపాయలు అయితే ఉందండి. అదే 1 ఇయర్కి ఒకసారి చేసుకుంటే 3082 రూపాయలు అయితే ఉందండి. ఇది ఎస్డీ ప్యాకేజ్ అండి. అదేవిధంగా హెచ్డీ ప్యాకేజ్ అయితే 1 మంత్కి 319 రూపాయలండి. 6 మంత్స్కి అయితే 1596 రూపాయలు, 1 ఇయర్కి అయితే 3191 రూపాయి అండి. ఓకే, ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. మీకు మొత్తం ఛానల్ లిస్ట్ రూపంలో ఇస్తున్నాను, వీడియోలో మీరు చూసుకోవచ్చు. ఈ ప్యాక్సే కాదండి, చాలా ప్యాక్స్ ఇంకా అవైలబుల్లో ఉన్నాయి. తెలుగు పవర్ స్టార్ ప్లస్ అండి. ఈ పవర్ స్టార్ ప్లస్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది ఒక వీడియో చేస్తాను. దాంట్లో కొంచెం ఎక్కువ ఛానల్స్ వస్తాయండి, స్పోర్ట్స్ ఛానల్స్, అదేవిధంగా చిన్నపిల్లల ఛానల్ అనేవి. హెచ్డీ ఛానల్స్ ఈ మనకు పవర్ స్టార్ ప్యాక్లో అయితే 23 హెచ్డీ ఛానల్స్ వస్తాయి. పవర్ స్టార్ ప్లస్లో అయితే మొత్తం 50 హెచ్డీ ఛానల్స్ అయితే వస్తాయండి. ఈ 50 హెచ్డీ ఛానల్స్ ఏమేమి వస్తాయనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మాత్రం కేవలం తక్కువలో మనకు కావాలనుకుంది, కేవలం 1500 రూపాయలు, నెలకి 300 రూపాయలు పడే విధంగా హెచ్డీ ప్యాక్ గురించి, అదేవిధంగా ఎస్డీ ప్యాక్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. అదేవిధంగా హెచ్డీ ప్యాక్లో మనకి ఏ ఛానల్స్ వస్తాయంటే మీకు లిస్ట్ రూపంలో ఇస్తాను చూడండి. తెలుగులో 8 హెచ్డీ ఛానల్స్ వస్తాయి. జెమినీ మూవీస్, జెమినీ మ్యూజిక్, మా టీవీ మా మూవీస్, జీ తెలుగు జీ మూవీస్, ఈటీవీ, ఈ 8 తెలుగులో వస్తాయండి. అదేవిధంగా నేషనల్ జియోగ్రఫీ, యానిమల్ ప్లాంట్, డిస్కవరీ, ఇవన్నీ ఛానల్స్ మనకు వచ్చేస్తాయి. అదేవిధంగా స్పోర్ట్స్లో స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు హెచ్డీలో వస్తుంది, స్టార్ స్పోర్ట్స్ 2 హెచ్డీలో వస్తుందండి. అదేవిధంగా సోనీ 10/4 అనేది ప్రజెంట్ మనకి ఇంగ్లాండు, అదేవిధంగా ఇండియా మ్యాచెస్ అవుతున్నాయి కదా, ఇవి సోనీ 10/4లో అవుతున్నాయండి. ఎయిర్టెల్ డిటిహెచ్ రీఛార్జ్ చేసుకుంటే మనకి ఇంగ్లాండ్, అదేవిధంగా ఇండియా మ్యాచెస్ కూడా వస్తాయండి. అన్ని స్పోర్ట్స్ ఛానల్స్ కూడా కవర్ అయిపోతున్నాయి. ఈ మూడు ఛానల్స్ ఉంటే సరిపోతాయి మనకి, అన్ని క్రికెట్ ఛానల్స్ కూడా కవర్ అయిపోయినట్టే అని. ఓకేనా, ఎవరికైనా రీఛార్జ్ కావాలనుకుంటే మన నెంబర్ని సంప్రదించవచ్చు. ఇటువంటి లేటెస్ట్ డిటిహెచ్ ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.